హలో ఎమ్మెల్యే సాబ్, నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అయితే రాజ్యాంగం మీద నీకు ఏ మాత్రమైన గౌరవం ఉంటే రాజీనామా చెయ్యి. ఇది స్టేషన్ ఘన్పూర్ లో వినిపిస్తున్న సరికొత్త డిమాండ్. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేశాయి. గులాబీ ముళ్ళులు గుచ్చినంత పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడున్న పార్టీలోనూ సరైన మద్దతు కరువైందంట. ఈ పరిస్థితుల్లో కడియం దారెటు ఆయన ఏం చేయబోతున్నారు? జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. వైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సైతం కడియంపై ఒత్తిడి చేస్తున్నాయి. కడియం శ్రీహరి రాజీనామా డిమాండ్తో రఘునాథపల్లిలో పోస్టర్లు వెలిశాయి. కడియం గారు మీ రాజీనామా ఎప్పుడు అంటూ వాల్ పోస్టర్లు, పోస్ట్ కార్డుల ద్వారా ప్రశ్నిస్తున్నారు. మా కష్టం వల్ల నీకు దక్కిన ఆ పదవికి రాజీనామా చేయాలని పోస్టర్ల ద్వారా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కడియం శ్రీహరితో పాటు ఆయన వర్గీయులు బీఆర్ఎస్ కు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రాజీనామా చేయాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్నారు. బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తే తమెంతో శ్రమ పడితే గెలిచిన కడియం శ్రీహరికి ఆ ఎమ్మెల్యే పదవిని అనుభవించే హక్కు లేదనేది బీఆర్ఎస్ డిమాండ్. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లో కలహాలు కూడా ఆయన కలత చెందేలా చేస్తున్నాయి. ఒకవైపు ఇందిర వర్గం, మరోవైపు కడియం శ్రీహరి వర్గం. పాత కొత్త కాంగ్రెస్ అనే ప్రచారం జరుగుతోంది. మూడు ముక్కలైన కాంగ్రెస్ ను కడియం ఎలా నడిపిస్తారో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అయితే తనకు ఇవే చివరి ఎన్నికలంటూ 2023 సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మీదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయ విరమణ తీసుకుంటానని అప్పట్లో కడియం శ్రీహరి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన అదే మాట చెప్తున్నారట. మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు.